Hi friends, we are going to discussing about IBPS RRB clerk and PO. So IBPS RRB clerk and PO notification release అయిన సంగతి అందరికీ తెలిసిందే. సో వీటికి సంబంధించి మనము అర్థమెటిక్ డేటా ఇంటర్ప్రిటేషన్, మిస్సింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా సఫిషియన్సీ ఆల్ మెయిన్స్ లెవెల్ క్లాసెస్. సో వీటికి సంబంధించి మనము డే బై డే ఛానల్లో క్లాసెస్ అప్లోడ్ చేస్తుంటాం. సో డే బై డే అంటే ఒక రోజు రీజనింగ్ ఉంటుంది, ఇంకొక రోజు అర్థమెటిక్ ఉంటుంది. సో అర్థమెటిక్ సంబంధించి మనము డేటా ఇంటర్ప్రిటేషన్, మిస్సింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా సఫిషియన్సీ ఆల్ మెయిన్స్ లెవెల్ క్లాసెస్. సో వీటికి సంబంధించి మనం ఛానల్కి డే బై డే అప్లోడ్ చేస్తుంటాం. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మీకు ఏవైతే అప్లోడ్ చేస్తామో అవన్నీ డిస్ప్లే అవుతుంటాయి. సో ఇక్కడ మనము ఏవైతే డిస్కస్ చేసుకుంటున్నామో డేటా ఇంటర్ప్రిటేషన్స్, వీటికి సంబంధించి ప్రజెంట్ మనము హై లెవెల్ డేటా ఇంటర్ప్రిటేషన్ సెట్ అన్ని డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ మనము ఒక 5 క్వశ్చన్స్ ని డిస్కస్ చేసుకుంటున్నాం. వీటికి సంబంధించి మనము పీడిఎఫ్, సో ఈ పీడిఎఫ్ మనకి టెలిగ్రామ్ గ్రూప్ లో అప్లోడ్ చేస్తుంటాం. సో టెలిగ్రామ్ గ్రూప్ లో మనం జాయిన్ అయినట్టయితే టెలిగ్రామ్ గ్రూప్ లో మనకి కరెంట్ నోటిఫికేషన్స్, అప్కమింగ్ నోటిఫికేషన్స్, నెక్స్ట్ ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్, సో వీటికి సంబంధించి మనము టెలిగ్రామ్ గ్రూప్ లో అప్లోడ్ చేస్తుంటాం. సో టెలిగ్రామ్ గ్రూప్ కి జాయిన్ అయినట్టయితే అన్ని అప్డేట్స్, నెక్స్ట్ క్లాసెస్, అన్ని లింక్స్ అన్ని అందుబాటులో ఉంటాయి. సో ఇక టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించి మనకి లింక్ అనేది డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసాం. సో ప్రెసెంట్ మనము హై లెవెల్ డేటా ఇంటర్ప్రిటేషన్ సెట్ 1 ని డిస్కస్ చేసుకున్నాం. రెఫర్ టు ది టేబుల్ అండ్ ఆన్సర్ ది గివెన్ క్వశ్చన్స్. సో ఇక్కడ ఇచ్చినటువంటి టేబుల్ కి మనము క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి. ది ఫాలోయింగ్ టేబుల్ షోస్ ది నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఇన్ 5 years. సో ఇక్కడ ఇచ్చినటువంటి టేబుల్ లో నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఇన్ 5 years. సో ఇక్కడ 2016, 17, 18, 19, 20. సో వీటికి సంబంధించి మనకి ఇక్కడ 5 years లో నెంబర్ ఆఫ్ వర్డ్స్, నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ వ్యాలిడ్ వర్డ్స్, రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ వ్యాలిడ్ వర్డ్స్ ఆఫ్ మేల్ అండ్ వ్యాలిడ్ వర్డ్స్ ఆఫ్ ఫీమేల్. సో వీటికి సంబంధించి మనకి డేటా ఇచ్చారు. ఇక్కడ ఒక నోట్ ఇచ్చారు. నోట్ సమ్ వాల్యూస్ ఆర్ మిస్సింగ్, ఫైండ్ ది వాల్యూస్ ఇఫ్ రిక్వైర్డ్. సో ఇక్కడ మనకి కొన్ని వాల్యూస్ ని మిస్ చేశారు. ఇక్కడ మనకి వాల్యూస్ ని అవసరమైనవి కనుక్కున్న తర్వాత ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ 1, ది టోటల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఇంక్రీస్డ్ బై 20% from 2017 to 2021. If 25% of the words valid in 2021, what was the number of valid words in 2021? ఇక్కడ మనకి 16, 17, 18, 19, 20 5 years మెన్షన్ చేశారు. సో 5 years లో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ 17, 18, 20, 20 చెప్తున్నారు. సో 2016, 2007, 2019 మనకి వాల్యూస్ మిస్ చేశారు. సో ఏవైతే వాల్యూస్ చేశారో ఇక్కడ నోట్ చెప్పారు. సో వాల్యూస్ ఆర్ మిస్సింగ్, ఫైండ్ ది వాల్యూస్ ఇఫ్ రిక్వైర్డ్. ఏవైతే వాల్యూస్ మనకి మిస్ చేశారో ఆ వాల్యూస్ మనము కనుక్కోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏవైతే క్వశ్చన్ లో మనకి వాల్యూస్ అవసరం అవుతాయో అవి మాత్రమే మనము ఫైండ్ అవుట్ చేస్తాం. సో పర్సంటేజ్ ఆఫ్ వ్యాలిడ్ వర్డ్స్ కి ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చారు. నెక్స్ట్ ఈ వ్యాలిడ్ వర్డ్స్ కి సంబంధించి మేల్ వ్యాలిడ్ వర్డ్స్, ఫీమేల్ వ్యాలిడ్ వర్డ్స్ సంబంధించి రేషియోస్ ఇచ్చారు. సో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ది టోటల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఇంక్రీస్డ్ బై 20% ఫ్రమ్ 2017 టు 2021. సో ఇక్కడ మనకి 2017 ఇచ్చారు. నెక్స్ట్ 2021 ఇక్కడ మెన్షన్ ఇవ్వలేదు. కానీ ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ 2017 నుంచి 2021 కి 20% ఇంక్రీజ్ అయినాయి. సో ఫస్ట్ మనం ఇక్కడ 2017 లో టోటల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ చూసాయి 500 ఉన్నాయి. సో 500 వాల్యూస్ ని మనకి 2021 కి 20% ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ 100% అనేది ఇక్కడ 500 ఉంది. సో 500 నుంచి 20% ఇంక్రీజ్ అవుతుంది 2021 కి. సో ఇక్కడ 10% ఈక్వల్స్ టు 50, 20% ఈక్వల్స్ టు 100. సో ఇక్కడ 500 నుంచి ఇంకో 100 ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్రీజింగ్ 20%. సో 500 కి 20% 100 యాడ్ అయింది అనుకోండి, టోటల్ ఇక్కడ 600 వర్డ్స్ ఉంటాయి. 600 వర్డ్స్ ఉంటాయి. ఇఫ్ 25% ఆఫ్ ది వర్డ్స్ వాలిడ్ ఇన్ 2021. సో ఇక్కడ వాలిడ్ వర్డ్స్ చెప్తున్నారు కదా. సో ఇవి టోటల్ వర్డ్స్. సో టోటల్ వర్డ్స్ లో నుంచి వాలిడ్ వర్డ్స్ 25% అంటున్నారు. సో ఇక్కడ 600 అనేది 100%. సో 25% అంటే 4 parts లో 1 part. సో 4 parts ఈక్వల్స్ టు 600, 1 part ఈక్వల్స్ టు 150.
వాట్ వాస్ ది నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ వర్డ్స్ ఇన్ 2021. సో 2021 లో మనకి ఎన్ని వ్యాలిడ్ వర్డ్స్ అని అడుగుతున్నారు. ఇక్కడ వ్యాలిడ్ వర్డ్స్ 25% అని చెప్పారు. సో 25% అంటే మనకి 150 వస్తుంది. సో మనకి ఫస్ట్ ఆప్షన్. ఇంకొకసారి బాగా అర్థం చేసుకోండి, ఏమైనా కన్ఫ్యూజ్ అవుతుండొచ్చు. సో ఇక్కడ మనకి 20% ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 2017 టు 2021. సో ఇక్కడ మనకి 2017 లో టోటల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ అనేవి 2017 నుంచి 2021 కి 20% ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఫస్ట్ 2017 లో మనకి 500 వర్డ్స్ ఉన్నాయి. 2021 లో మనకి 20% ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఇక్కడ 500 ఉంది. 500 లో మనకి 10% అంటే 50 అవుతుంది. 20% అంటే 100 అవుతుంది. సో 500 కి ఇంకో 100 యాడ్ చేస్తున్నాం. సో ఈ 500 తో పాటు 2017 లో 500 వర్డ్స్ అనేవి 20% ఇంక్రీజ్ అవుతున్నాయి 2021 కి. సో ఇక్కడ 20% ఇంక్రీజ్ అయినప్పుడు టోటల్ వాల్యూ 600 వర్డ్స్ అవుతాయి. సో 600 వర్డ్స్ నుంచి మనకి ఇక్కడ 2017 లో వ్యాలిడ్ వర్డ్స్ పర్సంటేజెస్ ఇక్కడ మనకి చెప్పలేదు, కానీ ఇక్కడ మాత్రం ఇఫ్ 25% ఆఫ్ ది వర్డ్స్ వ్యాలిడ్ ఇన్ 2021. సో 2021 లో మనకి టోటల్ వర్డ్స్ లో నుంచి వ్యాలిడ్ వర్డ్స్ 25% చెప్తున్నారు. ఇక్కడ టోటల్ వర్డ్స్ అనేవి 600 ఉన్నాయి. నెక్స్ట్ 25% అనేది 1 పార్ట్, 4 parts లో 1 part. ఇక్కడ 4 parts 600 అయింది అనుకోండి, 1 part 150 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారు మనకి, what was the number of valid words in 2021. సో 2021 లో valid words ఎన్ని ఉన్నాయి అన్నారు. సో టోటల్ ఇక్కడ మనకి 150 words ఉన్నాయి. సో 150 words అనేది మనకి ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. In 2018, if the number of valid words of female was 120, what was the respective ratio of number of valid words of male and the number of valid words of female in the same year? సో ఇక్కడ 2018 గురించి చెప్తున్నారు. సో 2018 నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ వర్డ్స్ ఆఫ్ ఫీమేల్ వాస్ 120. సో ఇక్కడ మనకి ఫీమేల్ వ్యాలిడ్ వర్డ్స్ మేల్ అండ్ ఫీమేల్ ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకి ఫీమేల్ మాత్రం 120 చెప్తున్నారు. ఫీమేల్ వర్డ్స్. వాట్ వాస్ ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ వర్డ్స్ ఆఫ్ మేల్ అండ్ వ్యాలిడ్ వర్డ్స్ ఆఫ్ ఫీమేల్ సేమ్ ఇయర్. సో ఇక్కడ మేల్ వర్డ్స్ కి ఫీమేల్ వర్డ్స్ కి రెస్పెక్టివ్ రేషియో అడుగుతున్నారు, కానీ ఇక్కడ టోటల్ వర్డ్స్ 1000 ఉన్నాయి. వ్యాలిడ్ వర్డ్స్ ఇక్కడ మనకి 48% అంటున్నారు. సో 1000 లో 48% అంటే 480 అవుతుంది. సో మనకి ఇక్కడ టోటల్ వ్యాలిడ్ వర్డ్స్ అనేవి 480 ఉన్నాయి. 480లో నుంచి మనకి ఇక్కడ టోటల్ వ్యాలిడ్ వర్డ్స్ అనేవి 480 ఉన్నాయి. సో 480 టోటల్ వ్యాలిడ్ వర్డ్స్ అయితే మనకి ఫీమేల్ వ్యాలిడ్ వర్డ్స్ నెక్స్ట్ మేల్ వ్యాలిడ్ వర్డ్స్ 480 టోటల్ వ్యాలిడ్ వర్డ్స్. ఇక్కడ మనకి మేల్ వ్యాలిడ్ వర్డ్స్ ఉన్నాయి, ఫీమేల్ వ్యాలిడ్ వర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఫీమేల్ వ్యాలిడ్ వర్డ్స్ 120ని చెప్పేస్తున్నారు. సో ఫీమేల్ వ్యాలిడ్ వర్డ్స్ 120 తీసుకుంటే టోటల్ వర్డ్స్ 480, అందులో నుంచి ఫీమేల్ వ్యాలిడ్ వర్డ్స్ 120 ఉన్నాయి. సో రిమైనింగ్ వర్డ్స్ మేల్ వర్డ్స్. సో మేల్ వ్యాలిడ్ వర్డ్స్ అనేవి ఇక్కడ 360 ఉంటాయి. సో టోటల్ male and female valid words 360 plus 120 equals to 480. So what was the respective ratio of valid words of male and valid words of female? So first male words ki female words ki ratio అడుగుతున్నారు. ఇక్కడ 360 ఉంది, ఇక్కడ 120 ఉంది. సో ఇక్కడ 3:1. సో 3:1 అనేది మనకి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ లో ఉంది. సో సెకండ్ క్వశ్చన్ కి ఆప్షన్ 4. ఇంకొకసారి ఇక్కడ మనకి what was the respective ratio of number of valid words of male and invalid words of female? సో ఇక్కడ మనకి రేషియో అనేది ఇక్కడ ఇవ్వలేదు. సో ఈ రేషియో కనుక్కోవాలి. సో మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. టోటల్ వర్డ్స్ 1000 ఉన్నాయి, వ్యాలిడ్ వర్డ్స్ కి పర్సంటేజ్ ఇస్తున్నారు. సో 1000 లో 48% అంటే 480 అవుతుంది. సో 480. నెక్స్ట్ ఇక్కడ ఫీమేల్ వ్యాలిడ్ వర్డ్స్ 120 ఉన్నాయి, ఆల్రెడీ మనకి క్వశ్చన్ లో ఇన్ఫార్మ్ చేశారు. నెక్స్ట్ టోటల్ 480 వ్యాలిడ్ వర్డ్స్ లో మనకి ఫీమేల్ వ్యాలిడ్ వర్డ్స్ 120 ఉన్నాయి.
నెక్స్ట్ మేల్ వ్యాలిడ్ వర్డ్స్ అయితే టోటల్ 480 లో నుంచి ఫీమేల్ వ్యాలిడ్ వర్డ్స్ తీసేస్తే మేల్ వ్యాలిడ్ వర్డ్స్ వస్తాయి 360. సో నెక్స్ట్ ఇక్కడ రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్. సో మేల్ కి అండ్ ఫీమేల్ కి రెస్పెక్టివ్ రేషియో కనుక్కోమని 360 120 ఉంది. సో 3:1 ఇక్కడ మనకి ఆప్షన్ 4 లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. In 2019, if the difference between number of valid words and number of valid words of male and number of valid words of female was 120, what was the total number of words in 2019? So 2019 లో difference between valid words of male and number of valid words of female was 120. సో ఇక్కడ 2019 లో మేల్ వ్యాలిడ్ వర్డ్స్ కి ఫీమేల్ వ్యాలిడ్ వర్డ్స్ కి డిఫరెన్స్ 120 అని చెప్తున్నారు. సో అయితే నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఇస్ ది టోటల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఇన్ 2019? సో ఇక్కడ 2019 లో టోటల్ వర్డ్స్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నారు. ఇక్కడ డిఫరెన్స్ వ్యాలిడ్ వర్డ్స్ కి మేల్ వ్యాలిడ్ వర్డ్స్ కి ఫీమేల్ వ్యాలిడ్ వర్డ్స్ కి డిఫరెన్స్ 120 అంటున్నారు. సో ఇక్కడ మనకి రేషియో ఇచ్చారు, రేషియో మేల్ అండ్ ఫీమేల్. సో మేల్ రేషియోకి ఫీమేల్ రేషియో రేషియోస్ మనకి 7:5 ఇస్తున్నారు. సో వీటికి డిఫరెన్స్ చూస్తే మనకి టూ పార్ట్స్ మాత్రమే కనిపిస్తుంది. సో వీటి డిఫరెన్స్ మనకి 120 వర్డ్స్ ఉన్నాయి. సో 120 వర్డ్స్ అనేవి 2 పార్ట్స్ అయితే 1 పార్ట్ ఈక్వల్స్ టు 60 వర్డ్స్. సో ఇక్కడ మనకి 1 పార్ట్ 60 వర్డ్స్ అవుతాయి. సో ఇక్కడ టోటల్ మనకి 1 పార్ట్ 60 వర్డ్స్ అయినప్పుడు 7 పార్ట్స్ 420 వర్డ్స్ అవుతాయి. 420 వర్డ్స్ అవుతాయి 7 పార్ట్స్. సో 1 పార్ట్ 60 వర్డ్స్ అయినప్పుడు 5 పార్ట్స్ 300 వర్డ్స్ అవుతాయి. సో టోటల్ ఇప్పుడు మనకి ఫీమేల్ వ్యాలిడ్ వర్డ్స్ 300 ఉన్నాయి, మేల్ వ్యాలిడ్ వర్డ్స్ 420 ఉన్నాయి. సో 300 ప్లస్ 420 720 అవుతుంది. 720. సో ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారు చూద్దాం. వాట్ ఇస్ ది టోటల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఇన్ 2019? సో 2019 లో టోటల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ అంటున్నారు. ఇక్కడ 720 మనకి జస్ట్ వ్యాలిడ్ వర్డ్స్ మాత్రమే. వ్యాలిడ్ వర్డ్స్ అనేవి ఇక్కడ మనకి 60% అని చెప్తున్నారు. సో 60% వ్యాలిడ్ వర్డ్స్. సో ఇక్కడ మనకి 60% వర్డ్స్ 720. సో 1% what equals to 12. 1% words equals to 12. So 100% words equals to 1200. 100% words equals to 1200. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి రేషియో మేల్ అండ్ ఫీమేల్ రేషియోకి డిఫరెన్స్ చూస్తే 120 ఉంది అన్నారు. డిఫరెన్స్ 120 అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి 7 పార్ట్స్ మేల్ 5 పార్ట్స్ ఫీమేల్ అంటున్నారు. సో వీటికి డిఫరెన్స్ చూస్తే 2 పార్ట్స్ ఉంది. మనకి 2 పార్ట్స్ అనేది 120 వర్డ్స్. నెక్స్ట్ 1 పార్ట్ అనేది 60 వర్డ్స్. సో మనకి ఇక్కడ 1 పార్ట్ అనేది 60 వర్డ్స్ అయినప్పుడు ఇక్కడ టోటల్ 7 పార్ట్స్ అనేది 420 వర్డ్స్ అవుతుంది. 1 పార్ట్ అనేది 60 వర్డ్స్ అయినప్పుడు 5 పార్ట్స్ అనేది 300 వర్డ్స్ అవుతుంది. సో టోటల్ మేల్ అండ్ ఫీమేల్ బోత్ 720 words, only valid words. So valid words percentage is 60%. So 60% words equals to 720. Next 1% what equals to 12 words. So 100% words equals to 1200. So option 5. Next 4th question. If the average number of valid words in 2017 and 2020 was 435. సో ఇక్కడ మనకి 2 years కి యావరేజ్ 435 అని చెప్తున్నారు. సో 2 years యావరేజ్ 435 అంటే 2 years టోటల్ వర్డ్స్ మనకి 870 అవుతుంది. 870. Approximately what percent of total words of valid in 2017? So total words of valid in 2017. So total words మనకి 2017 లో 500 words ఉన్నాయి. సో 500 words లో
what percent of total votes are valid in 2017? So 2017 total votes 509. ఇక్కడ మనకి వ్యాలిడ్ ఓట్స్ అనేవి ఎంత పర్సెంట్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇఫ్ ది యావరేజ్ నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ ఇన్ 17 and 20. సో 17, 20 యావరేజ్ చేస్తే 435 అవుతున్నారు. సో టోటల్ మనకి 2 years ఓట్స్ 870 ఉన్నాయి. సో 870లో మనకి ఇక్కడ 2017 వ్యాలిడ్ ఓట్స్ ఇక్కడ 500 చెప్తున్నారు. సో టోటల్ 870 2020 సారీ వ్యాలిడ్ ఓట్స్. సో ఇక్కడ వ్యాలిడ్ ఓట్స్ మనకి మెన్షన్ చేయలేదు. సో ఇక్కడ 2020లో వ్యాలిడ్ ఓట్స్ అనేవి ఇక్కడ టోటల్ ఓట్స్ 1500 ఉన్నాయి. వ్యాలిడ్ ఓట్స్ 40% ఉన్నాయి. సో 1500 ఈక్వల్స్ టు 100. సో 100% కి మనకి 1500 ఓట్స్ ఇచ్చారు. 40% అంటే 10% అంటే ఇక్కడ 150 అవుతుంది. సో 150 డబుల్ 300 అవుతుంది 20% కి. సో 300 డబుల్ 40% కి 600 అవుతుంది. సో ఇక్కడ టోటల్ మనకి వ్యాలిడ్ ఓట్స్ 600 ఉన్నాయి. సో 2020 and 2017 బోత్ యావరేజ్ మనకి 870 ఉంది. సో 2020లో మాత్రమే మనకి వ్యాలిడ్ ఓట్స్ 600 ఉన్నాయి. రిమైనింగ్ 870 ఓట్స్లో 600 ఓట్స్ మనకి 2020లో ఉన్నాయి. రిమైనింగ్ 2017 ఓట్స్ 270 ఓట్స్ ఉన్నాయి. 270 ఓట్స్. సో ఈ 270 ఓట్స్ అనేవి మొత్తం 2017 టోటల్ ఓట్స్ లో నుంచి ఎంత పర్సెంట్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ 500 ఉంది. సో 500లో మనకి 270 ఓట్స్ అనేవి ఎంత పర్సెంట్. ఇక్కడ మనకి మళ్ళీ ఇక్కడ మల్టీ పర్సంటేజ్కి ఇక్కడ మళ్ళీ మనము 100 ఎంటర్ చేసుకొని క్యాల్కులేషన్ చేసుకుంటుంటే టైం వేస్ట్ అయిపోతుంది. ఈజీగా మైండ్ క్యాల్కులేషన్ తోనే చేసేయచ్చు. ఇక్కడ మనము 500 అన్నారు. 250 ఈక్వల్స్ టు 50%. ఇక్కడ 250కి 50% అవుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ 20 ఉంది. 20 ఇక్కడ 1% ఈక్వల్స్ టు 5. సో 5 4 20. ఇక్కడ మనకి రిమైనింగ్ 20కి రిమైనింగ్ 4% అవుతుంది. సో 4% ఈక్వల్స్ టు 20. 50% ఈక్వల్స్ టు 250. సో టోటల్ 270 ఈక్వల్స్ టు 54%. ఇక్కడ మనకి 54% అనేది సెకండ్ ఆప్షన్ లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. In 2016, the respective ratio of the total number of votes to valid votes was 5:2. Total number of votes to valid votes. So ఇక్కడ మనకి 2016లో total number of votes 5 parts. Next valid votes 2 parts. Number of valid votes of female in 2016. So ఇక్కడ female valid votes 2016 లో ఎన్ని ఉన్నాయి. వాట్ పర్సెంట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ votes in the same year. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ votes మనకి ఎన్ని ఉన్నాయో వాటిలో నుంచి ఫీమేల్ వ్యాలిడ్ votes ఎంత పర్సెంట్ ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో చూద్దాం. ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ votes అనేవి 5 parts. నెక్స్ట్ వ్యాలిడ్ votes అనేవి 2 parts. ఇక్కడ మనకి 5 parts అంటున్నారు కానీ టోటల్ నెంబర్ ఆఫ్ votes అనేది ఎంతో తెలియట్లేదు. సో చూద్దాం. ఇక్కడ మనము అస్యూమ్ చేసుకుంటాం 5 parts మనకి 5 parts votes 100 votes గా తీసుకున్నాం. సో ఇక్కడ 5 parts అయినప్పుడు వ్యాలిడ్ votes పర్సెంటేజ్ 2 parts అని చెప్తున్నారు. సో మన 5 parts కి 100 votes తీసుకుంటున్నాం. 2 parts కి 40 votes తీసుకుంటాం. సో ఇక్కడ మనకి పర్సంటేజ్ వ్యాలిడ్ votes ఆఫ్ మేల్ అండ్ వ్యాలిడ్ votes ఆఫ్ ఫీమేల్. సో ఇక్కడ మనకి టోటల్ votes వ్యాలిడ్ votes 40 ఉన్నాయి. సో 40లో మనకి మేల్ 5%. సో టోటల్ మనకి ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ వ్యాలిడ్ votes 40. సో ఇక్కడ మనకి టోటల్ 8 parts ఉన్నాయి. సో 40ని మనకి ఇక్కడ 8 parts కి డిస్ట్రిబ్యూట్ చేస్తే మనకి ఈచ్ పార్ట్ 8 అవుతుంది. సో 5 అవుతుంది. సో 5 5 5 25 అవుతుంది. సో ఫస్ట్ మేల్ వ్యాలిడ్ votes 25 అవుతుంది. నెక్స్ట్ ఫీమేల్ వ్యాలిడ్ votes 3 parts అడుగుతున్నారు. సో 5 3 15. రిమైనింగ్ ఫీమేల్ వ్యాలిడ్ votes 15 votes ఉన్నాయి. సో
ఇక్కడ మనకి ఫీమేల్ వ్యాలిడ్ వర్డ్స్ 15 ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ మనము 100కి అస్యూమ్ చేసుకున్నాం. సో మనకి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ 100 ఉన్నాయి. 100లో నుంచి మనకి ఫీమేల్ వ్యాలిడ్ వర్డ్స్ 15 ఉన్నాయి. సో వీటికి పర్సంటేజ్ అడుగుతున్నారు. సో 100లో మనకి 15 అనేది 15% అవుతుంది. సో థర్డ్ ఆప్షన్. ఇంకోసారి డిస్కస్ చేసుకున్నాం, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. In 2016, the respective ratio of total number of words to valid words was 5:2. Total number of words, valid words 5:2 అంటున్నారు. సో ఇక్కడ మనకి 16లో total number of words 5 parts. నెక్స్ట్ valid words 2 parts. Number of valid words of female in 2016 constitutes what percent of the total number of words in the same year? Same year అంటే ఇక్కడ 2016. సో 2016 total number of words నుంచి మనకి ఓన్లీ ఫీమేల్ వ్యాలిడ్ వర్డ్స్ పర్సంటేజ్ కనుక్కోవాలి. క్వశ్చన్ ఇది అడుగుతున్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ 2016లో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ నుంచి ఫీమేల్ వ్యాలిడ్ వర్డ్స్ పర్సంటేజ్ కనుక్కోవాలి అన్నారు. ఇక్కడ మనకి పర్సంటేజ్ ఇక్కడ మనకి రేషియో ఇస్తున్నారు. సో ఈ రేషియోని మనం ఇక్కడ అస్యూమ్ చేసుకున్నాం. సో ఇక్కడ 5 parts, ఇక్కడ 2 parts. సో ఇక్కడ మనకి 5 partsని 100కి అస్యూమ్ చేసుకున్నాం. 100 words అనుకున్నప్పుడు ఇక్కడ 2 parts అనేవి 40 words అవుతాయి. సో టోటల్ 7 parts అనేవి మనకి 140 అనుకున్నాం. సో టోటల్ మనకు అవసరం లేదు, ఇక్కడ జస్ట్ 5 parts 100 words. 100 wordsలో నుంచి మనకి ఇక్కడ 2 partsకి 40 words తీసుకుంటున్నాం. సో వ్యాలిడ్ వర్డ్స్ అనేవి 40 words ఉన్నాయి. ఇక్కడ మనకి వ్యాలిడ్ వర్డ్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మేల్ వర్డ్స్ నెక్స్ట్ ఫీమేల్ వర్డ్స్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. సో టోటల్ వ్యాలిడ్ వర్డ్స్ 40 ఉన్నాయి. ఇక్కడ వ్యాలిడ్ వర్డ్స్కి మేల్ వ్యాలిడ్ వర్డ్స్కి 5 parts, ఫీమేల్ వ్యాలిడ్ వర్డ్స్కి 5 parts చెప్తున్నారు. సో 40 నుంచి మనకి 8 partsకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఈచ్ పార్ట్ 5 అవుతుంది. సో మేల్ వ్యాలిడ్ వర్డ్స్కి 5 5 25. సో ఇక్కడ 5 partsతో మనకి 5 partsకి 25 అవుతుంది. నెక్స్ట్ ఫీమేల్ వ్యాలిడ్ వర్డ్స్కి 15 words అవుతాయి. సో టోటల్ ఇక్కడ మనకి క్వశ్చన్గా ఫీమేల్ వ్యాలిడ్ నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ వర్డ్స్ ఆఫ్ ఫీమేల్. సో ఇప్పుడు వ్యాలిడ్ వర్డ్స్ ఆఫ్ ఫీమేల్స్ సంబంధించి వ్యాలిడ్ వర్డ్స్ మనకి 15 కనిపిస్తున్నాయి. సో 15 టోటల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ అనేవి మనం ఇక్కడ 100కి అస్యూమ్ చేసుకున్నాం. సో 100 wordsలో నుంచి మనకి 15 words అనేది ఎంత? ఇక్కడ what percent of the total number of words in the same year? సో టోటల్ నెంబర్ ఆఫ్ wordsలో మనకి ఫీమేల్ వ్యాలిడ్ వర్డ్స్ పర్సంటేజ్ ఎంత అంటున్నారు. సో ఇక్కడ మనకి 15% వస్తుంది. సో థర్డ్ ఆప్షన్లో ఉంది. ఇక్కడ మనకి కొంచెం 2 times ఎక్స్ప్లెయిన్ చేసాం, కొంచెం స్లోగా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇంకేమైనా అర్థం కానట్టయితే వీడియో ఒకసారి తిరిగి మళ్ళీ చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. మేబీ ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్ బాక్స్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.